ఇచ్చిన హామీలు ముందు అమలు కావాలి. అవి మహిళలకి నెల నెలా ఇస్తానన్నటువంటి డబ్బులు, 200 రూపాయల కరెంటు యూనిట్లు ఫ్రీ, ఇట్లాంటివన్నీ అవి అప్లికేషన్ల పేరుతో డ్రాగన్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ తెలివిగా కొత్తగా అంటే మేధావులని కొంచెం మనం కంట్రోల్లో పెట్టేస్తే బెటర్ అన్నటువంటి రూట్లోకి వెళ్తున్నట్టుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్న తెలంగాణలో త్వరలో రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు చేస్తారట. దానికి చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారంట. సలహా మండలిలో మేధావులకు చోటిస్తారట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, ఆకునూరు మురళి, ప్రొఫెసర్లు అరగోపాలు, నాగేశ్వరరావు ప్రభుత్వానికి కీలక సూచనలు తీసుకుంటారట. గురుకులాలు మండల స్థాయిలో ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్పై సలహా మండలి పర్యవేక్షణ, ప్రజాభవన్లో ఏర్పాటయ్యే మహాత్మా జ్యోతిబా పూలే సంబంధించినటువంటి ఇష్యూస్, ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్, రీసెర్చ్ అండ్ సోషల్ జస్టిస్, ఇట్లాంటి వాటిటన్నిటి కిందన పనిచేస్తుందంటే రాష్ట్ర సలహా మండలి. అంటే మేధావులకి కాస్త పని చెప్పి అసలు ఇష్యూని క్వశ్చన్ చేయనీయకుండా చూడటం. దీనివల్ల ఏంటి ప్రయోజనం? బేసిక్ ఓకే, సలహాలు తీసుకోవాలంటే కొత్త పాలసీలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా ముందు ఈ పథకాలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పాలి కదా. డేట్ అయిపోయింది, 1వ తారీఖు వచ్చేసింది. ఇవాళ నుంచి అమలు కావాల్సినటువంటి అమలు కావట్లేదు. అది ఆలోచించాల్సి ఉంది.